పవర్ స్టార్ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అవును, నిజంగానే అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఆ అనాథాశ్రమం పూర్తి వివరాలు తెలుసుకోవాలని మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా. అబ్బా, ఇంత హాట్ న్యూస్ మొత్తాన్ని వెంటనే చెప్పేస్తానా ఏంటి? ముందు పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. ఆ తర్వాతే ఆయన అనాథాశ్రమం గురించి చెప్తా. ఏమంటారు? మీరేమంటారు? ఎక్కువగా సాగదీయకుండా ప్రొసీడ్ అయిపోమంటారు అంతేగా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పవర్ స్టార్తో సినిమాలు చేయడానికి కోట్లకి కోట్లు డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఆ డబ్బు వద్దంటే వద్దన్నారు. ప్రజాసేవే నాకు ముద్దు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చారు, జనసేన పార్టీని పెట్టారు, ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. త్యాగాల త్యాగరాజు ఆయన. ఎన్ని బాధలు పడితేనేం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన దాన ధర్మాల గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసిన మరో గొప్ప పని అనాథాశ్రమాన్ని స్థాపించడం. మొన్న మధ్య వరద బాధితుల కోసం 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. అప్పుడు ఆయన్ని చాలామంది ఆపద్ బాంధవుడు అని మెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనాథ రక్షకుడు కూడా అయ్యారు. ఏ ఆధారం లేక, పట్టించుకునే వారే లేక, ఏం చెయ్యాలో అర్థం కాక, దిక్కు మొక్కు లేకుండా ఉన్నవారిని ఆ అనాథాశ్రమంలోకి తీసుకుంటున్నారు. నా అనేవాళ్ళు లేని వారికి నేనున్నాను అంటూ తన చేతిని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమంలో చేరిన వాళ్ళందరూ ఆనందంతో మురిసిపోతున్నారు. కొంతమంది కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోతున్నాయి. కొంతమంది ఆయన కాళ్ళ మీద పడిపోతున్నారు. ఇంకొంతమంది ఆయన్ని గట్టిగా కౌగిలించుకుంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేరిపోయిన వాళ్ళు ఊరికే ఉండటం లేదు, తమకు తెలిసిన మరికొంతమందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అనాథాశ్రమంలో చేర్చేస్తున్నారు. అలాంటి అనాథులందరితో పవన్ కళ్యాణ్ అనాథాశ్రమం కళకళ్ళాడిపోతుంది. ఇందుకే అనాథాశ్రమం అంటే నిజంగా దిక్కుమొక్కు లేని వాళ్ళని అక్కును చేర్చుకునే అనాథాశ్రమం అనుకుంటున్నారా? కాదండి బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిక్కు మొక్కు లేని రాష్ట్రంగా చేసిన వాళ్ళని దగ్గరికి చేర్చుకునే అనాథాశ్రమం. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీనే అనాథాశ్రమంగా మార్చేశారు. జగన్ పార్టీలో అనాథల్లా దిక్కు మొక్కు లేకుండా పడున్న వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకుంటున్నారు. జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు చాలామంది అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో వాళ్ళందరూ అధికారాలు లేని అనాథల్లా మారిపోయారు. సంపాదించింది చాలక ఇంకా సంపాదించే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారి అధికార ఆకలిని పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన అనాథాశ్రమం పుణ్యమా అని జగన్ పార్టీలో ఉన్న అనాథులందరికీ మంచి ఆశ్రయం దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ ఇలాగే అలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తూ ఉంటే కొంతకాలానికి పవన్ కళ్యాణ్ పార్టీని జనసేన అనరు, జగన్ సేన అంటారు.